గతిస్తే, మనలో పాతవి ఏమి గతిస్తే మనం నూతనంగా మార్చబడతాం. నంబర్ 1 లేవియ కాండం 13వ అధ్యాయం 11వ వచనం. పాతవి గతించిపోతావయ్యట, సమస్తం నూతనంగా మార్చబడతాయట. మనము క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి అవుతామట. మన క్రీస్తు నందు ఉండాలి అంటే పాతవి గతించిపోవాలి. వాటిలో మొదటిది అది వాని దేహపు చర్మమందు జాగ్రత్తగా విందాం. పాతదైన కుష్ఠము కనుక చాలమ్మా. నంబర్ 1 ఏంటి పాతది? కుష్ఠరోగం. పాతదైన కుష్ఠరోగం, పాతదైన కుష్ఠరోగం. ఇక్కడ గమనించే విషయాలు ఏంటంటే, నేను చెప్పేటువంటి అంశాలకు మీకు సాదృశ్యములు చూపుతూ కొద్ది నిమిషాలు మీ ముందు పాతవి ఏమిటో చెప్పాలని ఆశపడతా ఉన్నా. పాత నిబంధన ప్రకారం పాతదైన కుష్ఠరోగము, పాతదైన కుష్ఠరోగం అనబడిన దానికి అర్థం ఏంటయ్య అన్నట్లయితే పాపపు స్వభావం. పాతదైన కుష్ఠరోగం. ఆ దినాలలో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వారిని ఇంటిలో పెట్టుకోరు, ఊరికి చివరన వెలివేసి దూర ప్రాంతంలో ఉంచుతారు. కారణం అది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది అనేటువంటి కారణాన్ని బట్టి. మరి ప్రస్తుతం అంటే లోకంలో దే విషయంలో మనం దూరంగా ఉండబడుతున్నామంటే పాప స్వభావమును బట్టి. పాతదైన కుష్ఠరోగం అన్నప్పుడు మనలో పాతదైన పాప స్వభావం దాగి ఉంది. ఈ పాతదైన కుష్ఠు అనబడిన దానికి పాప స్వభావం అనేటువంటి దాన్ని మీకు నేను సాదృశ్యంగా చూపిస్తా ఉన్నా. మనలో ఏమి గతించిపోతే నూతన సృష్టిగా మార్చబడతాము. 2026లో నూతన సృష్టిగా మార్చబడి ప్రభువునందు నూతన సృష్టిగా ఉంటామన్నట్లయితే మొదటిది పాతదైన కుష్ఠరోగం అనబడిన పాపపు స్వభావం విడిచిపెట్టినట్లయితే నూతనముగా మార్చబడతాము. హల్లెలూయా. పాతదైన కుష్ఠరోగం పాపపు స్వభావం. ఈ పాపపు స్వభావాన్ని మనము విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. రెండవది నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనం. వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, జాగ్రత్తగా విందాం, పాత గుమ్మము, పాత గుమ్మము. వినాలి వినాలి వినాలి. మనలో పాతవి గతించుకోవాలని చెప్తా ఉన్నా, పాతవి గతించుకోవాలని చెప్తా ఉన్నా. మొదటిది పాతదైన కుష్ఠు దేనికి సాదృశ్యం అని చెప్పా? పాపపు స్వభావానికి. ఇలాంటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెండవది పాత గుమ్మము, పాత గుమ్మము. మనకు ఎదురుగా ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మంలో మనం ఏం చేస్తాం? మీరు గుమ్మం అవతల నుండి ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా వచ్చారు? నడుచుకుంటా వచ్చారు. గుమ్మంలో మనకి ఏం కనపడుతుంది? మన మార్గాలు కనపడతాయి, మన నడవడిక కనపడుతుంది, మన ప్రవర్తన కనపడుతుంది. పాతదైన గుమ్మము, పాతదైన గుమ్మము నాకు సాదృశ్యం ఏంటంటే మన నడవడిక, మన మార్గము, మన పాత మార్గము, మన పాత నడవడిక. దేవుడు భక్తుడు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను ఎలా నడుచుకుంటున్నో జ్ఞాపకం చేసుకున్నామంటాడు హిజ్కియా భక్తుడు. అయ్యా నీ ఎదుట నేను ఎలా నడుచుకుంటున్నో. పాత గుమ్మము నాకు సాదృశ్యం ఏంటి? మన మార్గములు, మన నడకలు. పాతదంటే ఏమని సాదృశ్యం చెప్తా ఉన్నా? మన పాత మార్గాలు, పాత నడవడిక. మొదటిది పాత అన్నప్పుడు ఏం చెప్పా? పాపపు స్వభావం. రెండవది పాతదంటే ఏం చెప్తా ఉన్నా? మన నడవడిక, మన మార్గము. గడిచినటువంటి 2025వ సంవత్సరంలో మన నడవడిక ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన మార్గాలు ఎలా ఉన్నాయో వాటన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టేసి నూతన మార్గంలోనికి, నూతన జీవన విధానంతో, నూతన స్వభావంతో అడుగు పెట్టినట్లయితే క్రీస్తునందు నీవు నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. పాతవి గతించిపోవాలి, పాతవి గతించిపోవాలి. ఇక మూడవదిగా
యోబు గ్రంథం 14వ అధ్యాయం. జాగ్రత్తగా విందాం. మొదటిది పాతదన్నప్పుడు, మొదటిది పాప స్వభావం అని చెప్పా. రెండవది పాతదన్నప్పుడు మన యొక్క నడవడిక, మన యొక్క మార్గాలు చెబుతా ఉన్నా. మూడవదిగా యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు ఏమి పాతదైపోయిందంట? వేర్లు పాతదైపోయాయి. వేర్లు పాతి అయిపోయాయి. ఒక వృక్షానికి వేర్లు ఎక్కడుంటాయి? ఆకాశం ఎదుగుంటాయా? ఎక్కడుంటాయి? భూమి లోపల ఉంటాయి. ఇవి కనిపించేవా? కనిపించినటువంటివా? కనిపించవు. మనలో ఏమి కనిపించవు? పాత వేర్లు కనిపించవు. ఒక వ్యక్తి బయటికి కనపడే స్వభావం ఒకటి ఉంటుంది, అంతర్గతంగా కనపడే స్వభావం ఒకటి ఉంటుంది. మొక్కకు ఏ రీతికైతే పైకి కనిపించేది ఒకటి ఉంటుంది, లోపల కనిపించేది ఒకటి ఉంటుంది. పాతమైన వేర్లు ఉంటాయి. మనిషిలో పాతమైనటువంటి స్వభావం ఉంటుంది. అతడే ప్రాచీన పురుషుడు. అందుకనే విత్తువాని ఉపమానంలో ఏముంటుందంటే, వేరు లోతుగా లేనందున, వేరు లోతుగా లేనందున ఫలించలేదు. వేరు లోతుగా లేనందున ఫలించలేదు. మనలో నూతన స్వభావం అనే వేర్లు పాతబడాలి. పాత స్వభావం అనేది ఏదైతే ఉందో, ఇది 2025 సంవత్సరము 12 గంటల కంటే మునుపు మనకు ఒప్పుకోవడానికి రావాల్సిన అవసరత ఉంది. పాతదైనటువంటి వేర్లు, ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు ఈ క్షణమే అతను చనిపోవాలి. మనలో ఏదైతే ప్రాచీన స్వభావం ఉందో, ఏదైతే ఆంతరిక పురుషుడు ఉన్నాడో, ఆ ఆంతరిక పురుషుడు, ఆ పాపపు స్వభావ పురుషుడు, ఆ పాపపు స్వభావమైనటువంటి ఆ యొక్క వ్యక్తి చనిపోయి నీలో, నాలో, మనందరిలో నూతనంగా కనపడవలసినది ఒకే ఒక సృష్టి. అది నూతన సృష్టి, నూతన స్వభావం. నీ దినం మొదలుకొని 12 తర్వాత నీలో కనపడాల్సింది ఏంటంటే, పాత వేర్లు నీలో కనపడకూడదు. వేర్లు లేకపోతే మనం ఫలించలేము. వాక్యమైనటువంటి వేర్లు లోతుగా పాతుకొని నూతన స్వభావం మనం పొందుకొని ప్రాచీన స్వభావం విడిచిపెట్టేసి నూతన స్వభావం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. మనలో పాతవి కొన్ని గతించిపోవాలి. మనము సమస్తము నూతన సృష్టిగా మార్చబడాలి అంటే పాతది గతించిపోవాలి. నెంబర్ 1, ఏది గతించిపోవాలి అంటే పాపపు స్వభావం గతించిపోవాలి. పాతదైనటువంటి పాపపు స్వభావం. రెండవది పాతదైనటువంటి మన మార్గాలు, మన నడవడిక. మూడవది పాతదైనటువంటి ప్రాచీన పురుషుడు గతించిపోవాలి. నాలుగవదిగా లూకా సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. అక్కడ పాతదైన ద్రాక్షరసం ఉంటుందన్నమాట. ఎస్, వెరీ గుడ్ అమ్మా, చదువమ్మా. పాత ద్రాక్షరసము తాగి వెంటనే చాలు. ఇక్కడ పాత ద్రాక్షరసం, పాతవి గతించుకోవడం చెప్తా ఉన్నా. నెంబర్ 1 పాతవి ఏం చెప్పా? పాపపు స్వభావం. నెంబర్ 2 పాత గుమ్మము. పాత గుమ్మం అంటే మనకి నడవడిక, గుమ్మములు మన నడవడిక కనపడుతుంది, గుమ్మములు మన మార్గాలు కనపడతాయి. మూడవది పాత వేర్లు అంటే కనిపించినటువంటి స్వభావము, ప్రాచీన పురుషుడు. నాలుగవది పాత ద్రాక్షరసం. ద్రాక్షరసం ఏం చేస్తుంది అమ్మా? ఏం చేస్తుంది ద్రాక్షరసం? వైన్ ఏం చేస్తుంది? మత్తులు కలగజేస్తుంది. వెరీ గుడ్.
మత్తును కలుగజేస్తుంది. ఈ మత్తు ఏం చేసింది నోవాహును? వెక్కిరింత పాలు చేసింది కదా. తన యొక్క తాగి పడిపోయిన తర్వాత తన దిశములను చూసి తన సంతానమే వెక్కిరించిన పరిస్థితి వచ్చింది. మరి పాత ద్రాక్షరసం దేనికి సదృశ్యంగా ఉందంటే మత్తుకు, ఆత్మీయ సోమర్థనానికి సదృశ్యంగా ఉంది. ఆత్మీయ సోమర్థనానికి సదృశ్యంగా ఉంది మత్తు. పాత ద్రాక్షరసము నిద్రమత్తుకు సదృశ్యంగా ఉంది, సోమర్థనానికి సదృశ్యంగా ఉంది. అందుకని లూకా శుభవార్త 21వ అధ్యాయం 34-35 చదివితే మనలో కొన్ని పాతవి గతించిపోవాలి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై చాలు. ఆ దినము అకస్మాత్తుగా. ఏ దినము? షాపింగ్ పోయే దినమా? ఏ దినము అమ్మా? ప్రభు రాకడ దినము. ఆ దినం అకస్మాత్తుగా రాకముందే నీ మత్తును వదలాలి. పాతదైనటువంటి నీ మత్తును వదలగలగాలి. ఆ దినము సమీపించకూడదు. మరీ ఎక్కువగా ఏం చేయాలి? కూడుకోవాలి. ఆదివారమైనా కూడుకోవాల్సింది అమ్మా. క్రిస్మస్ పండగకైనా కూడుకోవాల్సింది, న్యూ ఇయర్కైనా కూడుకోవాల్సింది. ఒకవేళ ఈ 3 పరిస్థితుల్లో కనపడుతున్నట్లయితే నీలో పాతదైనటువంటి ద్రాక్షరసం, నీలో పాతదైనటువంటి ఆత్మీయ సోమరితనం దాగి ఉంది. మందిరానికి వెళ్ళలేనంత సోమరితనం, సేవకుని పరామర్శించలేనంత సోమరితనం, వార నియమ కూడికలు వెళ్ళినంత సోమరితనం. కారణం పాతదైనటువంటి మత్తు మనలో దాగి ఉంది. ఈ పాతదైనటువంటి మత్తు మనల్ని విడిచిపెడితే నిన్ను నూతన సృష్టి. ప్రభు రాకడ సమీపించే సమయానికి నువ్వు ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సమూహంలో, ప్రభు రాకడ ఆ యొక్క పూలను మోగుతుండగానే నువ్వు ఎత్తబడాలి అంటే నువ్వు సిద్ధపడాలి. అంటే నువ్వు ఒప్పుకోవాలి. అయ్యా, నాలో పాతదైనటువంటి నిద్రమత్తు, పాతదైనటువంటి ద్రాక్షరసం అనేటువంటి మత్తు నాలో దాగి ఉంది. నేను మత్తుడనై తండ్రి, నేను రాకడకు నేను మేలుకోలేకపోతున్నాను అని చెప్పి పాతది మనలో గతించిపోవాలి. మరి ఎక్కువగా కూడుకోవాలి సంఘంలో, మరి ఎక్కువగా కూడుకోవాలి వారం కూడికలలో. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలో మత్తు ఉండకూడదు. ఇక 5వదిగా చూద్దాం. మనలో పాతది ఏముందో చూద్దాం. 2వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయెను కనుక నేటి వరకును ఏ నిబంధన? పాత నిబంధన. ఈ పాత నిబంధన దేనికి సదృశ్యంగా ఉంది? ఆచారాలకు, సాంప్రదాయాలకు, బలులకు సాదృశ్యంగా ఉంది. నిజమంటారా కాదంటారా? పాత నిబంధనలు ఏమున్నాయి? ఆచారాలు ఉన్నాయి. పాత నిబంధనలు ఏమున్నాయి? బలులు ఉన్నాయి. పాత నిబంధనలు ఏమున్నాయి? మొక్కుబడులు ఉన్నాయి. అంటే ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధన సాదృశ్యంగా ఆచార సాంప్రదాయాలు, మనం ఏదైతే మన తల్లినాటి నుండి అప్పలనాటి నుండి తరతరాల నాటి నుండి ఏ ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నామో ఆ ఆచార సాంప్రదాయాలు అవి మూఢనమ్మకాలు అని చెప్తా ఉన్నాడు ప్రభు. వాక్యపు వెలుగులో నడుచుకోవాల్సిన అవసరత ఉంది. సంఘానికి వస్తూనే ఉంటాం, ఆచారాలు పాటిస్తూనే ఉంటాం. సంఘానికి వస్తూనే ఉంటాం, ఏ ముహూర్తమో చూస్తూ ఉంటాం. సంఘానికి వస్తూనే ఉంటాం. అయ్యగారు రేపు చీకటిలో ఎగ్జాక్ట్ గా 2:45 మీరు మా ఇంటికి రావాలి.
చలిలో కూడా పరిగెత్తడం కావాలా? 2 గంటల 45 నిమిషాలు. ఇదేమంటాం అమ్మా? ఏమంటాం? ఆచారమే కదా, సాంప్రదాయమే కదా. ఇదిగో ఎదురుగా ఒక నల్ల పిల్లి ఎదురొచ్చాఉంది, వెనక్కి పోవాలా? దశ ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం క్రీస్తు రక్తంలో కనబడిన బిడ్డలంగా నూతన సృష్టికి మనం ఉండబడాలి అంటే మనలో, మన జీవితంలో, మన బ్రతుకులో, మన కుటుంబంలో ఎక్కడే కానీ ఆచార సాంప్రదాయబద్ధమైనటువంటి కనిపించకూడదు. నువ్వు నూతన నిబంధన ప్రజవు, వాగ్దానము చేయబడిన ప్రజవు, పరలోక రాజ్యానికి పౌరుడు. నీలో పాతమైనటువంటి ఆచార సాంప్రదాయం కనపడకూడదు. నేను మచ్చుకొని చెప్పాను, చాలా ఉంటాయి సాంప్రదాయాలు. నెక్స్ట్ చివరిగా ఒక మాట చెప్తాం, ఏది పాతది? మత్తయి సువార్త 9వ అధ్యాయం 15-16 చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15-16 వచనాలు. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు జాగ్రత్తగా ఉందాం. ఏం బట్ట? పాత బట్ట. పాత బట్ట. ఈ పాత బట్టకు సదృశ్యం ఏంటి? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనా పాత బట్ట అన్నాడు అక్కడ. ఈ పాత బట్ట లేదా పాత వస్త్రాలు దేనికి సదృశ్యం? మా నీతి క్రియలన్నీ ఏమి గుడ్డలట? మురికి గుడ్డలంట. ఏమి గుడ్డలంట? మురికి గుడ్డలంట. ఇక్కడ పాత వస్త్రము, పాత వస్త్రము, పాత వస్త్రము దేనికి సదృశ్యంగా ఉందంటే మా నీతి, మా క్రియలు మురికి గుడ్డ వంటివి. పాత వస్త్రం అనేది మన క్రియలకు సాదృశ్యంగా ఉంది. మన బట్టలు ఏం చేస్తున్నాయంట? మన క్రియలను జ్ఞాపకం చేస్తున్నాయి. అయ్యా, గడిచినటువంటి సంవత్సరం అంతా నీ ఎదుట నేను ఎలా ప్రవర్తించుతున్నావు, నీ ఎదుట క్షమించున్నాయని అని చెప్పి ఈ దినం మనం ఒప్పుకోవాల్సిన అవసరంతో ఉంది. ఎవడైనా క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిపోయేను, సమస్తము నూతనమాయను. పాతవి గతించిపోయేను, సమస్తము నూతనమయ్యను. మనమందరం కూడా సమస్తముగా నూతనంగా మార్చబడాలి అంటే, క్రీస్తునందు ఉండాలి అంటే మనలో ఏమి గతించిపోవాలి? పాతవి గతించిపోవాలి. ఒప్పుకుందామా? అయ్యా, నాలో ఈ పాపపు క్రియలు ఉన్నాయ్యా. అయ్యా, ఈ 2025 సంవత్సరంలో నీ వాగ్దానాన్ని పొందుకోవడానికి మునుపుగా నాయన నా బ్రతుకులను ఎదుట ఉంచుతా ఉన్నా, నా యొక్క క్రియలను ఎదుట ఉంచుతా ఉన్నా, నా పాప స్వభావాన్ని ఎదుట ఉంచుతా ఉన్నా. ఇదిగో నా పాత వేర్లను ఎదుట ఉంచుతా ఉన్నా, నా పాత ద్రాక్ష రసమైనటువంటి మత్తును ఎదుట ఉంచుతా ఉన్నా, నా పాత నిబంధనటువంటి ఆచార సాంప్రదాయాలను ఎదుట ఉంచుతా ఉన్నా, పాత వస్తున్నటువంటి మురికి క్రియలను ఎదుట ఉంచుతున్నానయ్యా. అయ్యా, దేవుడికి క్షమిస్తావా? గడిచినటువంటి సంవత్సరం అయ్యా నీకు ఆయాసకరంగా బ్రతికానేమో, నీకు వ్యతిరేకంగా బ్రతికానేమో. అయ్యా, వెలుగు సంబంధిగా ఉండక నాయన నేను చీకటి సంబంధిగా ఉన్నానేమో. అయ్యా, నేను విశ్వాసిగా బ్రతకలేక అవిశ్వాసిగా బ్రతుకుతున్నానేమో. అయ్యా, నీ మందిర మార్గంలో నేను నడచలేకపోయానేమో. అయ్యా, ఈ క్షణం నన్ను క్షమిస్తావా? నీ పాదములు పట్టుకుంటానని మనం తీర్మానం చేసుకోగలగాలి. ఒక ఒప్పుకోవడానికి మనం రావగలగాలి. మనం నూతన సృష్టిగా మార్చబడాలి అంటే మనలో పాతవి గతించిపోవాలి. మనలో ఇంకా పాత ఉన్నాయంట. నూతన సృష్టిగా మార్చబడాలి అంటే 2025 సంవత్సరంలో ఒక ఒప్పుకోలను కొద్దాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక 6 పాతవి చెప్పాను. మొదటిది పాపపు స్వభావం, రెండవది పాత మార్గాలు, మూడవది పాత అయినటువంటి ప్రాచీన స్వభావం లేదా రహస్య జీవితం, ఆత్మీయ సోమరితనం, ఆచార సాంప్రదాయాలు,
ఈ పాత క్రియలు పై వాటిని అండర్లైన్ చేద్దాం. పై వాటిని విడిచిపెడితే క్రీస్తునందు మనము నూతన సృష్టి. పాతవన్నీ విడిచిపెడితే మనము క్రీస్తునందు నూతన సృష్టి. ఈ నూతన సంవత్సరంలో మనం నూతన సృష్టిగా మార్చబడడానికి ప్రయత్నం చేద్దాం. ఒక నిబంధన కలిగిన ప్రజలను మీరు ఆ అజ్ఞాన కాలం చూచి చూడకుండా ఉన్నాను అంటున్నాడు దేవుడు. కానీ ఇది జ్ఞానకాలం, ఇది కృపాకాలం. దయవుంచి మన పాతమైనటువంటి వాటిని తొలగించుకొని క్రీస్తునందు నూతన సృష్టిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృపాదంతే మనకందరికీ అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇవ్వబడిన 2 వర్తమానాలు ప్రభు ఫలింపు చేసి ఆశీర్వదించినట్లుగా ఈ సమాధానం